మనం జీవనం సాగించడం కోసం ఏదో ఒకటి చేస్తుంటాం. మనం చేసే కొన్ని పనులు ఆర్థికంగా మెరుగుపడటం కోసం, అలాగే మరికొన్ని పనులు మనకు సంతృప్తినివ్వడం కోసం. కానీ మనలో చాలామంది మనుషులు కొన్ని ఆలోచనలతో సతమతమవుతుంటారు. మనం ఇలా చేయాలనుకున్న పని అలా జరిగిందేంటా అని, లేదా ఆ కార్యం పూర్తి చేయలేకపోయామని. చాలామందిలో పని మొదలుపెట్టగానే బాధ మొదలైపోతుంది. అకారణమైన బాధలు మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆ దుఃఖం మనల్ని ప్రతి క్షణం చంపుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది నిజమేనా? అతిగా ఆలోచించడం అనేది మనల్ని నిజంగానే చంపేస్తుందా? ఏమాత్రమూ చంపదు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంతవరకు ఎంతమంది మహాపురుషులు ఈ ప్రపంచంలోనికి వచ్చారో వారి దగ్గర ఎంత సమయం అయితే ఉందో మీ దగ్గర కూడా ఇప్పుడు అంతే సమయం ఉంది. అనేక రోజులు, అనేక గంటలు ఉన్నాయి. తేడా కేవలం ఒక్కటే. వారు ఇలా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయలేదు. వారు పథకాలు రచించారు, వాటిని కార్యరూపంలో పెట్టారు. వారి జీవితంలో మహోన్నతమైన కార్యాలు ఎన్నో సాధించారు. ఆ ఫలితం కారణంగానే మీరు ఆ మహాపురుషుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక మహత్తరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పని ఎక్కువ ఉంటే అది మనల్ని చంపలేదు. పని గురించిన చింతే మనల్ని చంపేస్తుంది. కాబట్టి ఆ చింతను తీసి పక్కన పెట్టేయండి. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండండి. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. జీవితంలో ముందుకు సాగిపోండి. ఆ తర్వాత మీ జీవితంలో రాబోయే సమయమంతా ఆనందమే ఆనందమవుతుంది. రాధాకృష్ణ.